హాయ్ గైస్, వెల్కమ్ టు అర్బన్ క్లబ్ అకాడమీ. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, డిఫరెన్షియేషన్ అన్నది మనకి చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్ అయితే అది ఎంసెట్, జేఈ మెయిన్స్ అండ్ అలానే ఈ సెట్ కూడా. ఓకే, చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్. అండ్ అది మనకి మెయిన్గా ఎవరైతే మన వీడియోస్ ఫాలో అవుతున్నారో మీ అందరికీ తెలుసు, మనకి ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే మనం చేసే ప్రతి షార్ట్కట్లో ఇది మనకి యూజ్ అవుతుంది. అండ్ మీరు గమనిస్తే ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, మీకు డిఫరెన్షియేషన్ ఒక్క లెసన్ చదివితే మీకు 20 మార్క్స్ వస్తాయి. ఇది ఒక్క లెసన్ మీకు వస్తే అంత ఇంపార్టెంట్ అది. యాక్చువల్గా సార్ ఇది 5 మార్క్స్ వస్తాయి కదా మీరు అనుకుంటే, అంటే వెయిటేజ్ 5 మార్క్స్ దీనికి. బట్ మన షార్ట్ కట్స్ అన్నీ కలిపి మీకు నియర్లీ 20 మార్క్స్ వస్తాయి ఇందులో. అర్థమైందా? సో చాలా ఇంపార్టెంట్ లెసన్, జాగ్రత్తగా వినండి. నేను స్లోగా మీకు అసలు ఏది రాదు అన్నట్టే చెప్తా, ఈచ్ అండ్ ఎవ్రీ ఫార్ములాతో పాటు చెప్తాను. మీరు కూడా ఈ 2 hours, నేను ఇది 2 hours వీడియో తీసుకుంటా టోటల్. అండ్ మీకు డిఫరెన్షియేషన్లో 2 hours ఉంటుంది వీడియో అండ్ ఈ వీడియో. అండ్ దీని తర్వాత నేను మీకు పార్షియల్ డిఫరెన్షియేషన్ అండ్ సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియేషన్ పెడతా మీకు. ఓకే, సో టోటల్ 3 వీడియోస్ వస్తాయి. అండ్ ఈ 3 వీడియోస్ కనుక మీరు చూస్తే మీకు నియర్లీ 20 మార్క్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. అర్థమైందా? సో కాన్సన్ట్రేట్ చేసి వినండి. అండ్ ఇంకా లేట్ చేయదు, లెట్ స్టార్ట్ ద వీడియో. సో మన ఫస్ట్ ఫార్ములా క్లియర్గా వినండి. మనకి అన్నిటికన్నా ఫస్ట్ తెలియాల్సిన ఒక మాట తెలియాలి. ఏంటంటే అసలు డిఫరెన్షియేషన్ అంటే ఏంటి, అది మనకి ఏం చెప్తుంది. డిఫరెన్షియేషన్ అంటే మనకి స్లోప్ అని చెప్తుంది. క్లియర్, స్లోప్ చెప్తుంది అంతే. మీరు ఇలా గుర్తుపెట్టండి, డిఫరెన్షియేషన్ అంటే స్లోప్. ఓకే, సో ఎప్పుడైనా స్లోప్ ఫైండ్ అవుట్ చేయండి అని ఏదైనా మీకు క్వశ్చన్ ఇస్తే మీరు ఇండైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, డిఫరెన్షియేషన్. అర్థమైందా? సో డిఫరెన్షియేషన్ ఈజ్ ఆల్సో కాల్డ్ స్లోప్, ఆర్ ఎల్స్ డిఫరెన్షియేషన్ మనకి స్లోప్ చెప్తుంది. ఓకే, సో మన ఫస్ట్ ఫార్ములా చూడండి, d/dx ఆఫ్ కాన్స్టెంట్. అలానే సెకండ్ ఫార్ములా d/dx ఆఫ్ x పవర్ n. అండ్ మన నెక్స్ట్ ఫార్ములా d/dx ఆఫ్ e పవర్ x. అండ్ ఫోర్త్ d/dx ఆఫ్ a పవర్ x. ఫిఫ్త్ d/dx ఆఫ్ log x. అండ్ సిక్స్త్ d/dx ఆఫ్ mod x. ఫస్ట్ ఈ 6 ఫార్ములాలో ఫస్ట్ బేసిక్ ఫార్ములాస్ 3 చూద్దాం. అండ్ తర్వాత మీకు ట్రిగ్నోమెట్రిక్ అటువంటివన్నీ వస్తాయి. ఫస్ట్ బేసిక్ ఫార్ములాస్ అయితే మనకి ఫస్ట్ మేజర్ ఇంపార్టెంట్. ఇప్పుడు డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ ఉంది. ఇది ఒక్కదానికి నేను ప్యూర్గా మీనింగ్ చెప్తా అసలు ఎలా వచ్చింది అన్నది. అండ్ ఆ తర్వాత నుంచి మనకి చెప్పుకోవాల్సిన అవసరం అయితే లేదు, ఈజీగా వచ్చేస్తాయి. ఓకే, సో ఫస్ట్ డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ అన్నా కాబట్టి నేను ఒక గ్రాఫ్ తీసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు నేను డిఫరెన్షియేషన్ అంటే స్లోప్ అనేది చెప్పా కదా, కాన్స్టెంట్ గ్రాఫ్ ఏమవుతుంది, లెట్స్ సే ఇది y ఈజ్ ఈక్వల్ టు k. ఇది మన గ్రాఫ్, సరేనా? y ఈజ్ ఈక్వల్ టు k గ్రాఫ్ ఇది. అది కాన్స్టెంటే కదా, y ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ గ్రాఫ్ ఇది. ఇప్పుడు మీరు బాగా చూడండి, ఇది మనకి x యాక్సిస్ అండ్ ఇది మనకి y యాక్సిస్. x యాక్సిస్ కి ప్యారల్ గా ఉంటే దీని స్లోప్ ఎంత అవుతుంది? స్లోప్ అంటే ఏంటి, డిఫరెన్షియేషన్ కదా. డిఫరెన్షియేషన్ ఎంత అవుతుంది? 0. సో ఆన్సర్ ఏమవుతుంది, ఇది 0. అర్థమైందా? అదే ఈ లైన్ y ఈక్వల్ టు k అన్నది x యాక్సిస్ కి ప్యారలల్ గా కాకుండా x యాక్సిస్ కి పర్పెండిక్యులర్ గా ఉందనుకోండి, అంటే లైక్ దిస్. అప్పుడు మనకి ఎంత అవుతుంది స్లోప్, 90 డిగ్రీ. ఇలా ఉంటే స్లోప్ ఏమవుతుంది, 0 డిగ్రీ. ఆల్రెడీ తెలుసు కదా మీ అందరికీ స్లోప్. యా, గుడ్. సో ప్యారల్ గా x యాక్సిస్ ఉంటుంది 0 డిగ్రీ. సో ఆన్సర్ 0 వచ్చింది మనకి. డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్. అండ్ డెరివేటివ్ ఆఫ్ ఇప్పుడు ఇదే అనుకోండి, ఇలా ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఏదో ఇలా కాన్స్టెంట్ పర్పెండిక్యులర్ గా ఉంది, అప్పుడు మనకి ఆన్సర్ ఏమవుతుంది, 90 డిగ్రీ. ఇప్పుడు మీకు అది లేదు, ఇప్పుడు మీకు ఇది అర్థం చేసుకుంటే చాలు. డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ ఈజ్ 0. డెరివేటివ్ అంటే ఏంటి, స్లోప్. అర్థమైంది అసలు కాన్స్టెంట్ కి 0 ఎలా వచ్చింది అన్నది అందరికి. యా, ఓకే. సో ఇప్పుడు ఓకే, సో నెక్స్ట్ చూద్దాం, డెరివేటివ్ ఆఫ్ x పవర్ n. డెరివేటివ్ ఆఫ్ x పవర్ n ఏంటి, ఆన్సర్ ఏమవుతుందంటే x పవర్ n ఇంటూ x పవర్ n మైనస్ 1. ఇది మన ఫార్ములా. అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు మన క్వశ్చన్స్ ఇలా ఇచ్చాడు, డెరివేటివ్ ఆఫ్ x పవర్ 9. ఇలా ఇస్తే నేను డైరెక్ట్గా ఆన్సర్ ఏమి వచ్చి ఇక్కడ ఏమున్నట్టు, n ప్లేస్ లో మనకి 9 ఉంది కదా. సో ఇక 9 సబ్స్టిట్యూట్ చేసుకుంటే 9 ఇంటూ x పవర్ 9 మైనస్ 1 అంటే ఆన్సర్ 9 ఇంటూ x పవర్ 8. అర్థమైందా? సో ఇప్పుడు నెక్స్ట్ నేను చేసే క్వశ్చన్స్ లో నాకు ఎప్పుడైనా డైరెక్ట్ గా డెరివేటివ్ ఆఫ్ x స్క్వేర్ అని ఉంటే నేను డైరెక్ట్ గా ఆన్సర్ 2x అని వేసేస్తాను. అప్పుడు మీరు అర్థం చేసుకోవాలి అది ఈ ఫార్ములా నుంచి వచ్చింది అని. అర్థమైందా? సో ఈ ఫార్ములాస్ నేను ప్రతిదీ బేసిక్ గా చెప్తున్నాను. సో ఇప్పుడు క్లియర్ గా నేర్చుకోండి. ఒకళ్ళు వచ్చినా సరే వచ్చింది అని చెప్పి స్కిప్ చేసి అయితే వెళ్ళొద్దు. ఓకే, ఎందుకంటే వచ్చినా సరే మళ్ళీ వినండి, ఎందుకంటే మధ్యలో నేను ట్రిక్ చెప్పొచ్చు. ఇప్పుడు డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ నేను ఒక డెఫినేషన్ చెప్పా కదా, మేబీ అటువంటివి మీరు మిస్ అయిపోవచ్చు.
ఓకే, సో కాబట్టి స్కిప్ చేయొద్దు, వినండి. నేను ఫాస్ట్గానే కంప్లీట్ చేస్తాను, లాగ్ అయితే చెయ్యను, సరేనా? ఓకే, సో నెక్స్ట్ డెరివేటివ్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్. డెరివేటివ్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఏమవుతుందంటే ఈ పవర్ ఎక్స్ అవుతుంది. అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు డెరివేటివ్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఆన్సర్. ఇంక ఎగ్జాంపుల్ ఏం లేదు, దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను మీకు ఒకటి చెప్పాలి. అదేంటంటే ఇన్నర్ డెరివేటివ్ కాన్సెప్ట్ చెప్పాలి. ఇన్నర్ డెరివేటివ్ ఈ కాన్సెప్ట్ చెప్పిన తర్వాత మీకు ఈ పవర్ ఎక్స్ కి ఇంకా ఎక్కువ ఎగ్జాంపుల్స్ చెప్తాం, సరేనా? ఇన్నర్ డెరివేటివ్ దాన్నే మనం ఇంకొకలా ఎలా పిలుస్తామంటే చైన్ రూల్ అంటాం. చైన్ రూల్ ఇది మీరు రెగ్యులర్గా వినే ఉంటారు అందరి దగ్గర, చైన్ రూల్ అనుకోని. ఇది నేను మీకు ఇవి 6 చెప్పేసిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, అప్పుడు వీటి మీద ఇంకా మంచి ఎగ్జాంపుల్స్ ఇస్తా, సరేనా? సో చూడండి, డెరివేటివ్ ఆఫ్ ఏ పవర్ ఎక్స్, దీని ఆన్సర్ ఏమవుతుందంటే ఏ పవర్ ఎక్స్ లాగ్ ఏ, ఇది దీని ఆన్సర్ అవుతుంది. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, డెరివేటివ్ ఆఫ్ 9 పవర్ ఎక్స్, ఇది మీ ఆన్సర్ క్వశ్చన్. డెరివేటివ్ ఆఫ్ 9 పవర్ ఎక్స్, దీని ఆన్సర్ ఏమవుతుందంటే 9 పవర్ ఎక్స్ ఇంటూ log 9. అర్థమైందా? క్లియర్, సింపుల్. ఓకే, నెక్స్ట్ డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఎక్స్. డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఆన్సర్ ఏమవుతుందంటే 1/x. ఓకేనా? అండ్ అలానే మన లాస్ట్ డెరివేటివ్ ఆఫ్ మోడ్ ఎక్స్. మోడ్ ఎక్స్ అంటే మీ అందరికీ తెలిసి ఏంటది, ఇదర్ నెగిటివ్ ఆర్ పాజిటివ్, అంతేనా మోడ్ ఎక్స్ అంటే. సో దీనికి డెరివేటివ్ కూడా ఏమవుతుందంటే +-1. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ ఇందులోంచి నేను ఫర్ ఎగ్జాంపుల్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ అడిగా అనుకోండి, d/dx ఆఫ్ ఎక్స్, ఆన్సర్ ఏం చెప్తారు చెప్పండి? డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ ఆన్సర్. యా, వెరీ గుడ్, 1. ఎందుకు ఇక్కడ ఏం లేదంటే n ప్లస్ మనకి ఏమున్నట్టు 1 ఉన్నట్టు, అంతేనా? x⁴1 x కదా, సో 1 ఉన్నట్టు. సో n ప్లస్ ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 ఇంటూ x⁴1 - 1 అంటే 0. సో 1 ఇంటూ x⁴0 అంటే 1. సో ఇక్కడ ఆన్సర్ ఎంత? 1. అర్థమైందా? ఇంకా ప్రతిదీ నేను ఇలా చెప్పను, ఇదే లాస్ట్. ఈ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోండి, అండ్ తర్వాత నుంచి నేను డైరెక్ట్గా వేసేస్తూ ఉంటాను. అర్థమైందా? సో ఇప్పుడు ఒకసారి ఇన్నర్ డెరివేటివ్ కాన్సెప్ట్ చెప్తాను. ఒకసారి మీరు ఎవరైనా ఇది రాసుకోకపోతే ఒకసారి రాసుకోండి. అండ్ నేను చెప్పే ప్రతి క్లాసెస్ మీరు ఒక నోట్స్ మెయింటైన్ చేసి రాసుకుంటే అది చాలా మంచిది, ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది, తీరుతుంది. సో ఇప్పుడు ఒకసారి ఇన్నర్ డెరివేటివ్ కాన్సెప్ట్ కోసం మాట్లాడదాం. అది మనకి చాలా యూజ్ అవుతుంది, చాలా సింపుల్ కూడా. వినండి, నేను చాలా ఈజీగా చెప్తా, జాగ్రత్తగా వినండి. ఇన్నర్ డెరివేటివ్స్ ఆర్ చైన్ రూల్ ఏదైనా పిలుస్తాం, వినండి. ఇప్పుడు అసలు ఇన్నర్ డెరివేటివ్ అంటే ఏంటి? ఇన్నర్ డెరివేటివ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను డెరివేటివ్ ఆఫ్ లెట్స్ సే e⁻2x అన్నాను, e⁻2x. ఓకే, యాక్చువల్గా దీన్ని మనం ఎలా చూడాలంటే ఇప్పుడు ఇది ఎలా కనిపిస్తుంది, ఈ పవర్ వేరియబుల్, అంతేనా? ఇక్కడ కూడా చూడండి, ఈ పవర్ వేరియబుల్. వేరియబుల్ అంటే ఇక్కడ మనకి ఏంటి, ఎక్స్. అది ఎక్స్ అనేది వేరియబుల్ అని ఎలా చెప్తున్నాను, కింద ఇక్కడ డిక్లేర్ చేసాం d/dx. ఎక్స్ అంటే ఇక్కడ ఏంటి మనకి వేరియబుల్. అర్థమైందా? ఇప్పుడు d/dx ఆఫ్ e⁻2x అంటే ఎలా చూస్తున్నాం మనం, ఈ పవర్ వేరియబుల్. ఈ పవర్ వేరియబుల్ కి ఆన్సర్ ఏమైంది మనకి, ఈ పవర్ వేరియబుల్ ఏనా? ఇప్పుడు e⁻x అంటే వేరియబుల్ కదా, ఈ పవర్ వేరియబుల్ అంటే దీని డెరివేటివ్ ఏమైంది, ఈ పవర్ వేరియబుల్. సో డైరెక్ట్ గా దీని ఆన్సర్ ఏమేస్తారు, e⁻2x. అంతే. చాలా మంది ఏం చేస్తారు, కంగారులో ఇదే కరెక్ట్ అనేసుకుంటారు. బట్ ఇక్కడే మీరు చిన్న రాంగ్ చేస్తున్నట్టు. ఎందుకంటే మీరు డిఫరెన్షియేషన్ చేసే టైంలో ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, సింపుల్ గా చెప్తున్నాను. మనకి ఇచ్చిన ఫంక్షన్ లో ప్రతి టర్మ్ ని మీరు డెరివేట్ చేసారా లేదా అనేది చెక్ చేసుకోండి. అర్థమైందా? ఇప్పుడు ఇచ్చిన ఫంక్షన్ ఏంటి, e⁻2x. e⁻2x లో ప్రతి టర్మ్ ని మీరు డెరివేట్ చేయాలి. అంటే ఇప్పుడు ఈ పవర్ ఉంది, ఈ పవర్ సంథింగ్, ఈ పవర్ వేరియబుల్. ఈ పవర్ వేరియబుల్ ఆన్సర్ ఏం చదివారు, ఈ పవర్ వేరియబుల్. సో ఈ పవర్ వేరియబుల్ వేసారు అంటే ఈ పవర్ ఇక్కడ 2x ఉంది కాబట్టి 2x వేసారు. అర్థమైందా? తర్వాత ఇప్పుడు ఇంకొక టర్మ్ ఉంది ఇందులో, ఏంటది 2x టర్మ్ కూడా ఉందా, 2x ఉందా, 2x డిఫరెన్షియేషన్ ఏంటి 2. అర్థమైందా? 2x డిఫరెన్షియేషన్ 2 అలాగే తెలుసు కదా. ఒకసారి వినండి, d/dx ఆఫ్ 2x, 2 కాన్స్టెంట్ గా బయటికి తీస్తే 2 ఇంటూ d/dx ఆఫ్ x విచ్ ఈస్ ఈక్వల్ టు 2 ఇంటూ d/dx ఆఫ్ x. ఆన్సర్ ఏంటి 1. సో ఆన్సర్ ఎంత 2. అర్థమైందా? సో ఈ పవర్ వేరియబుల్ అయితే ఆన్సర్ ఈ పవర్ వేరియబుల్ ఇంటూ ఇంటర్నల్ డెరివేటివ్ చేసే టైంలో 2x డెరివేటివ్ ఏంటి 2. అర్థమైందా? క్లియర్, సింపుల్. ఇప్పుడు అలానే ఇంకా ఉంది వినండి ఒకసారి. మీకు ఇంకొక మంచి ఎగ్జాంపుల్ ఇస్తాను, మీకు ఇంకా క్లియర్గా అవుతుంది. చూడండి ఒకసారి క్లియర్. ఇప్పుడు డెరివేటివ్ ఆఫ్ d/dx ఆఫ్ e⁻2x² అన్నాను నేను, e⁻2x². ఇప్పుడు ఎలా డెరివేట్ చేస్తారో చూడండి. ఫస్ట్ ఎలా చేయాలి, ఈ పవర్ సంథింగ్, ఈ పవర్ వేరియబుల్ ఆన్సర్ అంటే ఈ పవర్ వేరియబుల్ ఏనా. సో డైరెక్ట్గా మీరు ఏమేస్తారు, ఈ పవర్ వేరియబుల్ అంటే 2x² ఇంటూ ఇప్పుడు మన అసలు టాస్క్ ఇంటర్నల్ డెరివేటివ్ అది చేయాలి. అసలు టాస్క్ ఏం లేదు, చాలా సింపుల్ అబ్బా. లోపల ఉన్న టర్మ్ ని మీరు డెరివేట్ చేయాలి. లోపల ఏముంది ఇక్కడ 2x². సో d/dx ఆఫ్ 2x². 2 అనేది కాన్స్టెంట్ ఏనా, బయటకు వచ్చేస్తే
2 into derivative of x square. సో ఆన్సర్ ఏముంది x స్క్వేర్ డెరివేటివ్ 2 into x స్క్వేర్ డెరివేటివ్ ఎంత 2x. సో ఆన్సర్ ఎంత అయింది మనకి 4x. సో ఇంటూ 4x. అర్థమైందా? దీన్ని మీరు ఇంకా అసలు క్లారిటీగా గమనిస్తే కన్ఫ్యూజ్ చేస్తారు అనుకోదు, ఒకసారి వినండి. ఇప్పుడు డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఉందా, ఎక్స్ స్క్వేర్ కూడా మీరు ఎలా చూడాలంటే ఎక్స్ పవర్ కాన్స్టెంట్ అంటే వేరియబుల్ పవర్ కాన్స్టెంట్. ఇదేనా వేరియబుల్ పవర్ కాన్స్టెంట్. ఆన్సర్ ఏంటి n ఇంటూ ఎక్స్ పవర్ n-1. సో 2 ఇంటూ 2 పవర్ 2-1 అంటే 2 ఇంటూ 2x అయింది 4x అయింది. మీరు బాగా గమనిస్తే ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ఉంది ఫంక్షన్, ఆ లోపల మనకి ఏముంది ఎక్స్. ఎక్స్ అనేది డిఫరెంట్ ఫంక్షన్ కదా. ఎక్స్ స్క్వేర్ ఫంక్షన్ ప్రతి టర్మ్ ని డెరివేట్ చేయాలని చెప్పాం కదా. ఎక్స్ స్క్వేర్ టోటల్ ఒక ఫంక్షన్. సో ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ ఏంటి 2x. మరి లోపల ఉన్న ఎక్స్ కూడా డిఫరెన్షియేషన్ చేయాలి కదా. ఎక్స్ డిఫరెన్షియేషన్ ఏంటి 1. కాబట్టి 4x ఇంటూ 1 అంటే 4x. అర్థమైందా? మీరు అలా చదువుకుంటే ఈజీ అబ్బా, లేదంటే చిన్న మీరు డిఫికల్ట్ ఫేస్ చేస్తారు. ఇలా అయితే ఈజీ. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ ఇది చదువుతున్నారు మీరు. ఎగ్జాంపుల్ డెరివేటివ్ ఆఫ్ log x దీన్నే చదువుతున్నారు. ఫస్ట్ మీరు ఎలా చదవాలంటే డెరివేటివ్ ఆఫ్ log x 1/x అని చదవకూడదు. డెరివేటివ్ ఆఫ్ log అన్నది 1 లోపల ఏది ఉంటే అది. అర్థమైందా క్లియర్ గా? ఇక్కడ log ఆఫ్ x ఉంది కాబట్టి 1/x. ఇక్కడ ఏ ఉంది అనుకో 1/a, 10 ఉంది అనుకో 1/10. అర్థమవుతుందా క్లియర్ గా? అలానే ఇప్పుడు చూడండి ఇక్కడ x డిక్లేర్ చేసాం కాబట్టి 10 అంటే మీరు అలా అయ్యొద్దు, మళ్ళీ అది రాంగ్ అయిపోద్ది. 10 అంటే కాన్స్టెంట్ కదా, కంగారు వద్దు, వినండి. సో ఇప్పుడు d/dx ఆఫ్ log x ఉందిరా. log డెరివేటివ్ అంటే 1/something లోపల ఏది ఉంటే అది. సో 1/x. మరి ఇప్పుడు log x అన్నది ఫంక్షన్, లోపల ఇంకోటి కూడా ఉంది కదా x. x డెరివేటివ్ ఏంటి 1. అర్థమైందా క్లియర్ గా? ఇంకొకటి చూడండి d/dx ఆఫ్ log ఆఫ్ e పవర్ x. ఎగ్జాంపుల్ ఇది మీకు ఉంది. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా చేస్తారు? log డెరివేటివ్ ఏంటి 1 లోపల ఏది ఉంటే అదే కదా e పవర్ x ఇంటూ e పవర్ x డిఫరెన్షియేషన్ ఏంటి e పవర్ x. సో e పవర్ x క్యాన్సిల్, ఆన్సర్ ఎంత వచ్చింది 1. అర్థమైందా? ఫస్ట్ log డెరివేట్ చేశాను 1/x ఇంటూ లోపల టర్మ్ ఏముంది e పవర్ x కదా. e పవర్ x డిఫరెన్షియేషన్ ఏమొచ్చింది e పవర్ x. మీరు ఇంకా బాగా గమనిస్తే e పవర్ x లో కూడా ఇంకొక ఫంక్షన్ ఉంది ఏంటి అది x డిఫరెన్షియేషన్ ఏంటి 1. సో ఆన్సర్ 1. అర్థమైందా క్లియర్ గా? సో అంత సింపుల్. జస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి ప్రతి టర్మ్ ని మీరు డెరివేట్ చేశారా లేదా అని చెక్ చేసుకోండి. అర్థమైందా? సో ఒకసారి మొత్తం ఎగ్జాంపుల్స్ అన్ని ఇన్నర్ డెరివేటివ్ అని చెప్పి ఎగ్జాంపుల్స్ రాసుకోండి. ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ. అండ్ దీంతో పాటు మీరు వర్క్ చేయండి ఒక్క 2 minutes దీని మీద వర్క్ చేయండి. d/dx ఆఫ్ మీరు ఏం చేస్తారంటే log 2x నాకు ఆన్సర్ కావాలి. ఇది మీ ఫస్ట్ క్వశ్చన్. అండ్ సెకండ్ క్వశ్చన్ d/dx ఆఫ్ a పవర్ 3x. ఈ రెండింటికి నాకు ఆన్సర్స్ ఫాస్ట్ గా చేసి ఎవరైతే ఆన్సర్ చేస్తారో ఆ ఆన్సర్ కామెంట్ చేయండి. ఓకే, ఫాస్ట్ గా కంప్లీట్ చేయండి. ఆ 2 questions కంప్లీట్ చేస్తే మనం నెక్స్ట్ దానికి ప్రొసీడ్ అవుతాం. దీంట్లో ఇంకా ఈజీగా ఉన్నాయి. అది మీకు చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది లెసన్, సరేనా? సో ఫాస్ట్ గా చేయండి. ఈ 2 hours కొంచెం స్ట్రైట్ గా కొంచెం కాన్సన్ట్రేట్ చేసి కూర్చోండి. జస్ట్ 2 hours చాలు డిఫరెన్షియేషన్ కి. ఓకే ఓకే. సో చూడండి ఇప్పుడు టోటల్ మనం 6 ఫార్ములాస్ 7 రాసాం కదా. సో దిస్ ఇస్ 8th. సో ఇప్పుడు ట్రిగ్నోమెట్రిక్ డెరివేటివ్స్ ఏంటో చూడండి. d/dx ఆఫ్ sin x 9th, d/dx ఆఫ్ cos x 10, d/dx ఆఫ్ tan x 11, d/dx ఆఫ్ cot x and next d/dx ఆఫ్ cosecant x and last derivative of secant x. సో ఈ ఫార్ములాస్ అన్ని చూద్దాం అసలు ఏంటివి ఎలా చేస్తారు. చాలా సింపుల్. ఓకే వినండి. డెరివేటివ్ ఆఫ్ sin x ఆన్సర్ ఏమవుతుందంటే మనకి cos x. ఓకే, అండ్ డెరివేటివ్ ఆఫ్ cos x ఏమవుతుందంటే మైనస్ sin x. అర్థమైందా? అండ్ తర్వాత డెరివేటివ్ ఆఫ్ tan x ఏమవుతుందంటే secant స్క్వేర్ x. అండ్ డెరివేటివ్ ఆఫ్ cot x ఏమవుతుందంటే మైనస్ cosecant స్క్వేర్ x. ఓకే, అండ్ డెరివేటివ్ ఆఫ్ cosecant x ఏమవుతుందంటే మైనస్ cosecant x ఇంటూ cot x. అండ్ డెరివేటివ్ ఆఫ్ secant x ఏమవుతుందంటే secant x ఇంటూ tan x. ఓకే, అండ్ ఇప్పుడు చాలా మందికి ఈ ఐడియా తెలియదు, కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు. సరే ఎక్కడ మైనస్ పెడతాం ఎక్కడ ప్లస్ పెడతామని గుర్తుపెట్టుకోండి. ట్రిగ్నోమెట్రిక్ లో ఎక్కడైతే c తో మనకి స్టార్ట్ అవుతున్నాయో అంటే cos x, cot x, cosecant x ఈ మూడింటికి కంపల్సరీ మనం ఏం పెట్టాలి నెగిటివ్ సైన్స్ అండ్ మిగతావన్నీ పాజిటివ్స్. అర్థమైందా? ఇది క్లియర్ గా గుర్తుపెట్టుకోండి. ఇవి చాలా 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 ఇంపార్టెంట్. ఇది లేని క్వశ్చన్ పేపరే ఉండదు. సో వెరీ ఇంపార్టెంట్, సరేనా? సో ఇప్పుడు ఇందులో మీరు ఇప్పుడు
నేను ఇందాక ఇన్నర్ డెరివేటివ్ కాన్సెప్ట్ చెప్పా కదా, ఒక్కసారి క్లియర్గా నేను చెప్తున్నప్పుడు రాసుకోవద్దు, అయిపోయిన తర్వాత రాయండి, నేను టైం ఇస్తాను, ఫస్ట్ జాగ్రత్తగా వినండి సరేనా. వినండి ఇన్నర్ డెరివేటివ్స్లో ఇప్పుడు డెరివేటివ్ ఆఫ్ నేను ఎగ్జాంపుల్ సైన్ ఎక్స్ స్క్వేర్ అన్నా అనుకోండి, సైన్ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు దీన్ని ఎలా డెరివేట్ చేస్తారో చెప్పండి, ఎలా చేస్తారు డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్ స్క్వేర్ అంటే? ఇన్నర్ డెరివేటివ్ కాన్సెప్ట్ చెప్పండి ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీ టైం మనకి ఏమవ్వాలి, డెరివేట్ అవ్వాలి. సో చూడండి ఎలా చేస్తాము. సో ఫస్ట్ సైన్కి డెరివేటివ్ ఏంటి, సైన్కి డెరివేటివ్ కాస్. ఇక అలాగే చదవమని చెప్పా కదా, డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్, సైన్ లోపల ఎక్స్ ఉంది కదా, ఫస్ట్ సైన్ డెరివేటివ్ ఏంటి కాస్, లోపల ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ పెట్టేస్తా, అర్థమైందా? అలానే డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్ స్క్వేర్ అంటే సైన్కి డెరివేటివ్ ఏంటి కాస్, లోపల ఎక్స్ ఉంది కాబట్టి అది ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ పెట్టేస్తా. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ ని డెరివేట్ చేయాలని చెప్పానా. సో ఇప్పుడు లోపల ఉన్న టర్మ్ ఏంటి, ఎక్స్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ ఏంటి 2x, అర్థమైందా? అలానే ఇప్పుడు నెక్స్ట్ డెరివేటివ్ ఆఫ్ dy dx ఆఫ్ సైన్ ఆఫ్ కాస్ ఎక్స్, ఇలా ఇచ్చాను క్వశ్చన్ ఏంటి, సైన్ ఆఫ్ కాస్ ఎక్స్ ఇలా ఇచ్చాను. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుందో చెప్పండి, డెరివేటివ్ ఆఫ్ సైన్ ఆఫ్ కాస్ ఎక్స్ అంటే ఫస్ట్ సైన్ కి డెరివేటివ్ ఏంటి కాస్. సో ఇప్పుడు సైన్ కి డెరివేటివ్ కాస్ రాశాను, లోపల ఏదైతే ఉందో అది రాస్తా ఫస్ట్ కాస్ ఎక్స్ ఇంటూ, మరి లోపల ఇంకొక టర్మ్ ఉంది కదా, టర్మ్ ఏంటి కాస్, కాస్ కి డెరివేటివ్ ఏంటి మైనస్ సైనేనా. సో మైనస్ సైన్ ఇంటూ లోపల ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ పెట్టేయాలి, ఇంకొక టర్మ్ కూడా మిగిలింది ఏంటది ఎక్స్, ఎక్స్ కి డెరివేటివ్ ఏంటి 1, అర్థమైందా? ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ ని మనం డిఫరెన్షియేట్ చేసుకుంటూ వెళ్ళాలి, అర్థమైందా? సైన్ డెరివేటివ్ కాస్, లోపల ఏది ఉందో అది రాశాను, తర్వాత కాస్ కి డెరివేటివ్ మైనస్ సైన్, లోపల ఏది ఉందో అది రాశాను, అండ్ ఎక్స్ కి డెరివేటివ్ 1. క్లియర్? అంతే, చాలా సింపుల్ రా, అంతే, ఇది ఒకటి చేస్తే చాలు. మీకు ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇలా ఉంటుంది, dy dx ఆఫ్ లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్, దీనికి డిఫరెన్షియేషన్ ఏంటి అని అడుగుతారు. ఇది చూడడానికి టఫ్ క్వశ్చన్ లా కనిపిస్తుంది ఎవరికైతే టాపిక్ తెలియదు, బట్ ఎవరికైతే టాపిక్ తెలుసో ఎంత చిన్న క్వశ్చన్ ఏంటి అనుకుంటాం. చాలా సింపుల్ చూడండి, ఫస్ట్ ఇది చూడండి, లాగ్ డెరివేటివ్ ఏంటి 1 లోపల ఏది ఉంటే అది, అంతేనా. సో 1 ఈ లాగ్ కి లోపల ఏముందిరా, లాగ్ ఎక్స్ ఉంది, అర్థమైందా? ఈ లాగ్ డెరివేట్ చేస్తాం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ లాగ్ డెరివేట్ చేయాలి కదా, ఆ లాగ్ డెరివేటివ్ ఏంటి 1 సంథింగే కదా. సో 1 సంథింగ్ అంటే లోపలే ఉంది లాగ్ ఎక్స్ కాబట్టి లాగ్ ఎక్స్. సో దీన్ని కూడా డెరివేట్ చేస్తాం. నెక్స్ట్ దీన్ని లాగ్ డెరివేటివ్ ఏంటి 1 లోపల ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ ఇంటూ ఎక్స్ కూడా డెరివేట్ చేయాలి కదా, ఎక్స్ డెరివేటివ్ ఏంటి 1. సో ఇప్పుడు దీని టోటల్ ఆన్సర్ ఏంటి 1 log x ఇంటూ 1 log x ఇంటూ 1/x, అర్థమైందా? క్లియర్? ఈజీ అనిపిస్తుందా? అనిపించాలి, క్లియర్గా ఖచ్చితంగా అనిపించాలి, ఈజీ కదా. ఎవరికైతే అర్థం కాలేదు ఇంకొకసారి రివైండ్ చేసి చూడండి, సరే అర్థం కాకపోవడం కింద ఏం లేదు, ఎన్న డెరివేటివ్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ ని డెరివేట్ చేయాలి. ఓకే, ఇప్పుడు మీకు హోంవర్క్ గా ఇప్పుడు మీరు చేయాల్సిన బిట్స్ ఏంటంటే డెరివేటివ్ ఆఫ్ సైన్ ఆఫ్ tan x అండ్ అలానే నెక్స్ట్ క్వశ్చన్ డెరివేటివ్ ఆఫ్ కాస్ ఆఫ్ కొసీకెంట్ ఎక్స్. ఈ రెండు క్వశ్చన్స్ చేయండి ఫాస్ట్ గా, ఇది చేసి ఇది మొత్తం రాయండి, దెన్ వీ కెన్ గో టు అనదర్ సెట్ ఆఫ్ ఫార్ములాస్. ఓకే, సో నేను ఆల్రెడీ చెప్పాను దీనికి టైం ఇవ్వను ఈ క్వశ్చన్ చేసేదానికి. ఎప్పుడైతే మనం నెక్స్ట్ 1 hour ఉంటుందో, ఇప్పుడు టాపిక్ ఫార్ములాస్ అని చెప్పిన తర్వాత సమ్స్ చెప్తా కదా, అప్పుడు మీకు టైం ఇస్తాం, బట్ ఇప్పుడు టైం ఇవ్వలేను. దీనికి ఆన్సర్స్ కావాలంటే యూ కెన్ జస్ట్ కామెంట్ మీ సో దట్. సో ఇప్పుడు నెక్స్ట్ ఫార్ములా చూడండి, నెక్స్ట్ సెట్ ఆఫ్ ఫార్ములాస్ వచ్చేసి ఇప్పుడు ట్రిగ్నోమెట్రీ చేసాం కదా, ఇప్పుడు ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ చేద్దాం. ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ అంటే ఐ థింక్ ఇప్పుడు 39 కదా, సో 14th dy dx ఆఫ్ sin inverse x, next 15 dy dx of cos inverse x, and next 16 dy dx of tan inverse x, and 17 dy dx of cot inverse x, and 18 dy dx of secant inverse x, and 19 dy dx of cosecant inverse x. ఓకే, ఇది మీ నెక్స్ట్ సెట్ ఆఫ్ ఫార్ములాస్, జాగ్రత్తగా వినండి, చాలా 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 సింపుల్, వినండి అయిపోయింది, ఈజీ. సో ఇప్పుడు డెరివేటివ్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఆన్సర్ ఏంటంటే 1/√1 - x². ఇది మీ డెరివేటివ్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్. అండ్ డెరివేటివ్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఏంటంటే -1/√1 - x². ఇది మన కాస్ ఇన్వర్స్ ఎక్స్ కి డెరివేటివ్. అండ్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ ఏంటంటే 1/1 + x². అండ్ కాట్ ఇన్వర్స్ ఎక్స్ ఏంటంటే -1/1 + x². నీ ఈ ఆర్డర్ లో ఎందుకు రాస్తుంది ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్, మళ్ళీ ఇక్కడ కూడా సేమ్. ఇప్పుడు దీనికి ఇక్కడ ప్లస్ ఉండాలి కాబట్టి 1/mod x √1 - x². దీనికి ఏమవుతుంది -1/mod x
రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. మనకి ఇందులో ఈ మూడు అంత ఇంపార్టెంట్, ఈ రెండు అయితే ఖచ్చితంగా ఇంపార్టెంట్ అయితే కాదు, ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడు ఇవ్వలేదు మ్యాక్సిమం, ఇస్తే మీకు యూజ్ అవుతుంది. బట్ ఈ 4 మాత్రం, ఈ ఫస్ట్ 3 అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్, అండ్ అప్పుడప్పుడు 4th కూడా ఇంపార్టెంట్ ఇస్తాడు అప్పుడప్పుడు, బట్ ఈ 3 అయితే ఇంపార్టెంట్, ఖచ్చితంగా రావాలి, సరేనా. అండ్ ఇప్పుడు సేమ్ ఇందాక ఏదైతే చెప్పానో ఇక్కడ కూడా నేను అదే కాన్సెప్ట్ చెప్తున్నాను, ఇన్నర్ డెరివేటివ్ కాన్సెప్ట్లో. ఇప్పుడు ఈ క్వశ్చన్స్కి ఇన్నర్ డెరివేటివ్ కాన్సెప్ట్ కొంచెం మీకు కన్ఫ్యూజ్ అవ్వచ్చేమో, ఒకసారి వినండి. డెరివేటివ్ ఆఫ్, మీకు ఇన్నర్ డెరివేటివ్ కాన్సెప్ట్కి ఏ తేడా లేదు, అన్నీ ఒకటే. నేను ఇప్పుడు ఏదో కన్ఫ్యూజ్ అవుతానని చెప్పానేమో కానీ అదేం కన్ఫ్యూజ్ అవ్వరు, వినండి, ఈజీ అది. సైన్ ఇన్వర్స్ లెట్స్ ఇక్కడ ఏముందండి, ఇప్పుడు 2x ఉంది, x కాకుండా x ప్లస్లో ఏముంది 2x, సో ఇక్కడ కూడా x ప్లస్ మీరు ఏం పెడతారు 2x అంతే, అయిపోయింది. ఇప్పుడు దీని డెరివేటివ్ ఏమవుద్ది 1/√1 మైనస్ 2x హోల్ స్క్వేర్ ఇంటూ, ఇప్పుడు దీన్ని ఇన్నర్ డెరివేటివ్ చేయాలని చెప్పానా, ఇక్కడ అనుకోండి ఇన్నర్ డెరివేటివ్ ఏంటి, x డెరివేటివ్ ఏంటి ఇంటూ 1 కాబట్టి ఏం రాయలేదు, బట్ ఇక్కడ 2x డెరివేటివ్ ఏమవుద్ది ఇంటూ 2, అర్థమైందా. సో డెరివేటివ్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ 2x అంటే ఆన్సర్ ఏమవుద్ది ఇప్పుడు 2/√1 మైనస్ 2x స్క్వేర్, క్లియర్. ఇప్పుడు డెరివేటివ్ ఆఫ్ లెట్స్ సే tan ఇన్వర్స్ sin x ఆర్ tan ఇన్వర్స్ cos x రాశాను అనుకోండి, tan ఇన్వర్స్ cos x. ఇప్పుడు దీన్ని ఎలా చేస్తారు, మళ్ళీ tan ఇన్వర్స్ ఫార్ములా ఏంటి, డెరివేటివ్ 1/1 ప్లస్ లోపల ఏదైతే ఉందో దాని స్క్వేర్ రాయాలి, అంతేనా. సో 1/1 ప్లస్ ఇక్కడ ఏముంది మనకి cos కదా, సో cos x హోల్ స్క్వేర్ ఇంటూ cos x డిఫరెన్షియేషన్ ఏంటి మైనస్ sin x, అర్థమైందా. ఇప్పుడు చూసారా tan ఇన్వర్స్ డిఫరెన్షియేట్ చేశాను ఏంటి 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే cos x స్క్వేర్ ఇంటూ cos డెరివేటివ్ మైనస్ sin x ఇంటూ x డెరివేటివ్ ఏంటో మనకి ఇంటూ 1, బట్ ఆ 1 రాలేదు ఎందుకంటే ఇంటూ 1 అన్నది సేమే కదా, అర్థమైందా, సింపుల్. సో ఇలా చేసుకోవాలి. మీకు డిఫరెన్షియేషన్లో మీరు ఏ ఫార్ములా మీరు ఇలాంటివి చదువుతున్నా ఇన్నర్ డెరివేటివ్ కాన్సెప్ట్స్ గుర్తు చేసుకుంటూ ఉండాలి, సరేనా. అండ్ ఇది చాలాసార్లు నాకు గుర్తున్నంత వరకు మీకు ఇవి చాలాసార్లు ఇచ్చాడు, tan ఇన్వర్స్ e పవర్ x ఇది ఇచ్చాడు మీకు, దీని ఆన్సర్ ఏమవుతుంది 1/1 ప్లస్ e పవర్ x హోల్ స్క్వేర్ ఇంటూ e పవర్ x డిఫరెన్షియేషన్ e పవర్ x, అర్థమైందా. ఇది వెరీ 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 ఇంపార్టెంట్, చాలాసార్లు ఇచ్చినట్టు నాకు గుర్తు. సో హోప్ ఇది అందరికి అర్థమైంది అనుకుంటున్నా. సో ఇప్పటివరకు మనం చదివింది బేసిక్ ఫార్ములాస్, అంటే ఏ పవర్ ఎక్స్, ఈ పవర్ ఎక్స్, లాగ్ ఎక్స్, ఎక్స్ పవర్ అని అవి. తర్వాత సెట్లో నేను ఏం చెప్పాను, ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ చెప్పాను. అండ్ ఇప్పుడు ఆ తర్వాత సెట్లో నేను ఏం చెప్పాను, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. అండ్ ఇప్పుడు దీని మీద హోంవర్క్ ఏంటంటే మీరు చేయాల్సిన క్వశ్చన్ d/dx ఆఫ్ tan ఇన్వర్స్ cot ఇన్వర్స్ x, ఇది మీరు చేయాల్సిన క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఫాస్ట్గా చేయండి, దీనికి నేను మీకు ఒక 4 minutes టైం ఇస్తాను చేయడానికి. చేసిన తర్వాత ఎవరైతే ఇంకా ముందే చేస్తారో ప్లీజ్ కామెంట్ మీరు ఎంతసేపట్లో చేశారు అన్నది. ఐ వాంట్ టు సీ హౌ మచ్ ఫాస్ట్ యు ఆర్ డూయింగ్. ఓకే, చాలా సింపుల్, టఫ్ ఏం లేదు, చేయండి. దీన్ని ఇంకా టఫ్ చేద్దామంటే ఇంకా ఇస్తాను √x, ఇప్పుడు చేయండి. √x డిఫరెన్షియేషన్ ఏంట్రా, డెరివేటివ్ ఆఫ్ √x ఆన్సర్, ఇది ఒకటి చెప్పండి నాకు. డెరివేటివ్ ఆఫ్ √x ఆన్సర్ ఏమవుతుంది, డెరివేటివ్ ఆఫ్ √x క్లాస్లో ఉన్న స్టూడెంట్స్, యా గుడ్. డెరివేటివ్ ఏమైతే 1/2 √x, ఎలా 1/2 √x, ఇప్పుడు √x ఇలా రాసుకోవచ్చు x పవర్ 1/2, x పవర్ 1/2 అని రాయొచ్చా √x ని, సింపుల్. ఇప్పుడు n ప్లేస్ మనకి ఏమున్నట్టు 1/2 ఉన్నట్టు గుర్తుందా, x పవర్ n ఫార్ములా n ఇంటూ x పవర్ n మైనస్ 1, సో n ప్లేస్ 1/2 పెడితే మీ ఆన్సర్ వస్తుంది. ఓకేనా, సరే ఫాస్ట్గా ఈ క్వశ్చన్ చేసేయండి, ఇవన్నీ నోట్ చేసుకోండి, అప్పుడు నేను నెక్స్ట్ సెట్లోకి వెళ్తాను. ఓకే, క్లియర్, అందరికి అర్థమైంది, నా క్వశ్చన్ వచ్చింది ఆన్సర్. ఓకే, సరే వినండి, ఇక్కడ ఇది 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ కాదు, x స్క్వేర్ మైనస్ 1. ఓకే, ఈ మిస్టేక్ చూసుకోండి ఒకసారి, ఇది 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ కాదు, x స్క్వేర్ మైనస్ 1. 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ పడితే అది నెగిటివ్ అయిపోతుంది, సో ఆన్సర్ రాదు, మనకి x స్క్వేర్ మైనస్ 1, సరేనా. ఓకే, నెక్స్ట్ ఫార్ములా చూడండి. సో దీని తర్వాత ఈ సెట్ తర్వాత మనకి ఇంకా ఒకటే సెట్ ఉంది, సో కొంచెం కాన్సన్ట్రేట్ చేసి వినండి, అయిపోతుంది. ఓకే, వినండి. సో ఓకే, మన నెక్స్ట్ సెట్ ఆఫ్ ఫార్ములాస్ వచ్చేసి ఇప్పుడు హైపర్బోలిక్ ఫంక్షన్స్ కోసం మాట్లాడుకుందాం. హైపర్బోలిక్, ఫస్ట్ హైపర్బోలిక్ లో మనకు మెయిన్ బేస్ ఇంపార్టెంట్ ఫార్ములా తెలియాలి. నార్మల్ గా sin hx ఫార్ములా ఏంటి, e పవర్ x మైనస్ e పవర్ మైనస్ x/2. అలానే cos hx ఫార్ములా ఏంటి, e పవర్ x ప్లస్ e పవర్ మైనస్ x/2. ఇది మనకి డెరివేటివ్స్ కాదు, బేసిక్ డైరెక్ట్ ఫార్ములా. sin hx ఫార్ములా ఇది, cos hx ఫార్ములా ఇది. మీరు నోట్ అని పెట్టి ఇది రాసుకోండి, మీకు యూజ్ అవ్వచ్చు ఎక్కడైనా. ఓకేనా, సరే ఇప్పుడు డెరివేటివ్స్ చూద్దాం. So for 99 I think 20. మన నెక్స్ట్ ఫార్ములా d/dx ఆఫ్ sin hx, అండ్ మన సెకండ్ 21st ఫార్ములా d/dx ఆఫ్ cos hx, అండ్ మన 22nd ఫార్ములా d/dx ఆఫ్
tan hx, and next 23rd derivative of cot hx, and next 24th derivative of cosecant hx, and last derivative of secant hx. సో చూడండి ఎలా చేస్తాం అన్నది క్లియర్, చాలా సింపుల్ రా, వినండి, యూ కెన్ డూ ఇట్. వినండి, డెరివేటివ్ ఆఫ్ సైన్ హెచ్ఎక్స్ ఆన్సర్ ఏంటి? కాస్ హెచ్ఎక్స్, అంతే. కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీరు గుర్తుపెట్టుకోండి, ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ వేరు, హైపర్బోలిక్ ఫంక్షన్స్ వేరు. సో రెండు ఒకటే ఆన్సర్లు అయితే వేయొద్దు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. వినండి, డెరివేటివ్ ఆఫ్ కాస్ హెచ్ఎక్స్, మీరు కాస్ ఎక్స్ డెరివేటివ్ చేస్తే మైనస్ సైన్ ఎక్స్ కదా, బట్ ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ ఆన్సర్ సైన్ హెచ్ఎక్స్ అంతే, మైనస్ సైన్ హెచ్ఎక్స్ కాదు. ఓకే, అండ్ డెరివేటివ్ ఆఫ్ టాన్ హెచ్ఎక్స్ కూడా ఆన్సర్ ఏమవుతుందంటే సీకెంట్ స్క్వేర్ హెచ్ఎక్స్ అవుతుంది. అర్థమైందా? సో ఈ మూడు మనకి పాజిటివ్స్ వస్తాయి, పాజిటివ్స్. అండ్ నెక్స్ట్ మనం మూడు రాస్తున్నాయి ఏమవుతాయంటే నెగిటివ్స్ అవుతాయి. డెరివేటివ్ ఆఫ్ కాట్ హెచ్ఎక్స్ ఏమవుతుందంటే మైనస్ కోసీకెంట్ స్క్వేర్ హెచ్ఎక్స్ అవుతుంది. డెరివేటివ్ ఆఫ్ కోసీకెంట్ హెచ్ఎక్స్ ఏమవుతుందంటే మైనస్ కాట్ హెచ్ఎక్స్ ఇంటూ కోసీకెంట్ హెచ్ఎక్స్ అవుతుంది. అండ్ అలాగే డెరివేటివ్ ఆఫ్ సీకెంట్ హెచ్ఎక్స్ ఏమవుతుందంటే మైనస్ సీకెంట్ హెచ్ఎక్స్ ఇంటూ టాన్ హెచ్ఎక్స్. అర్థమైందా? సేమ్ ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ లానే, బట్ హెచ్ఎక్స్ వస్తుంది. నెక్స్ట్ అంటే పాజిటివ్ నెగిటివ్ చేంజ్ అవుతాయి మనకి. అర్థమైందా? సింపుల్ ఫార్ములాస్ కదా ఇవన్నీ కూడా. దీంట్లో మీకు అంత మరీ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి చదవాల్సిన పని అయితే లేదు. మీకు ఇక్కడ ఇన్నర్ డెరివేటివ్ కాన్సెప్ట్ చాలా తక్కువ వస్తుంది. బేసిక్ ఫార్ములాస్ గుర్తుంటే చాలు. అర్థమైంది? ఇన్నర్ డెరివేటివ్స్ అంటే సింపుల్ కదా, లోపల ఉన్నది ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్కి మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తారు. అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు డెరివేటివ్ ఆఫ్, ఇంకా అవసరం లేదు మ్యాక్సిమం, యూ కెన్ డూ ఇట్. ఐ థింక్ ఎక్స్ట్రా టైం వేస్ట్ తప్ప ఏముండదు. ఫాస్ట్గా రాసుకోండి. నెక్స్ట్ సెట్ ఆఫ్ ఫార్ములాస్ కూడా నేను చెప్తా. ఇది అయిపోతే సమ్ స్టార్ట్ చేసేద్దాం ఫాస్ట్గా. సో డూ ఇట్. సో మన నెక్స్ట్ సెట్ ఆఫ్ ఫార్ములాస్ చూడండి, ఇదే లాస్ట్ సెట్. నెక్స్ట్ చిన్న ఫార్ములాస్ ఉంటాయి అంతే, అది బేసిక్ టాపిక్. లాస్ట్ సెట్ చూడండి. ఇప్పుడు సైన్ హెచ్ఎక్స్ కాస్ హైపర్బోలిక్ ఫంక్షన్స్ అయ్యాయి కదా, ఇప్పుడు ఇన్వర్స్ హైపర్బోలిక్ చేద్దాం. సో 26th ఫార్ములా, డెరివేటివ్ ఆఫ్ డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్. అండ్ అలాగే 27th ఫార్ములా, డెరివేటివ్ ఆఫ్ కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్. అండ్ అలానే లాస్ట్ ఫార్ములా, మన ఈ సెట్ ఆఫ్ అన్ని సెట్స్ కి లాస్ట్ ఫార్ములా, డెరివేటివ్ ఆఫ్ టాన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్. మిగతా వాటికి అవసరం అయితే లేదు, ఇవి అయితే చాలు. సో వినండి, డెరివేటివ్ ఆఫ్ సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ఆన్సర్ ఏమవుతుందంటే 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్, 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, సైన్ ఇన్వర్స్ ఎక్స్ 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ కదా, ఇది 1/√1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, కాస్ హెచ్ ఇన్వర్స్ ఏమవుతుంది అంటే 1/√x స్క్వేర్ మైనస్ 1. అండ్ డెరివేటివ్ ఆఫ్ టాన్ హెచ్ ఇన్వర్స్ ఏమవుతుంది అంటే 1/1 ప్లస్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్, 1/1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇది మన ఫార్ములాస్, సరేనా? సో హోప్ ఈ 28 ఫార్ములాస్ అందరికీ వచ్చు అనుకున్నా. ఇది ఒకసారి ఈ మూడు రాసేయండి. రాస్తే నేను అరేంజ్ చేసిన తర్వాత ఇంకొక చిన్న కాన్సెప్ట్ చెప్తాను. అంటే చిన్న ఫార్ములాస్ అంటే యూబై ఫార్ములాస్ ఉంటాయి, అవి చెప్తాను. అవి చెప్పిన తర్వాత డైరెక్ట్గా సమ్స్కి వెళ్ళిపోతాం. సమ్స్కి వెళ్ళే ముందు మీరు టైం తీసుకోండి, ఒక 10 minutes మొత్తం అన్ని చదవడానికి. నేను చదివిన తర్వాత స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఫాస్ట్గా చేయండి, ఇది రాసియండి. సో వినండి, లాస్ట్ ఎందుకు లాస్ట్ అన్నాడు, అవ్వట్లేదని మాత్రం అనుకుంది, అయిపోయింది, ఇదే లాస్ట్ ఖచ్చితంగా. సో మన 29th ఫార్ములా, డి బై డిఎక్స్ ఆఫ్, ఎప్పుడైనా ఇలా ఉందా అనుకోండి, కే ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్. కే అంటే కాన్స్టెంట్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇలా ఉంటే మీరు కాన్స్టెంట్ బయటికి తీసేయచ్చు. అంటే కే ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నమాట. అర్థమైందా? అంటే దీనికి ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఇందాక చెప్పా కదా, డెరివేటివ్ లెట్స్ సే డెరివేటివ్ ఆఫ్ 2 ఇంటూ కాస్ ఎక్స్. ఇలా ఉంది అనుకోండి, 2 బయటికి తీసేయచ్చు. 2 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ కాస్ ఎక్స్ అంటే ఆన్సర్ ఏమవుద్ది మైనస్ సైన్ ఎక్స్. అర్థమైందా? అదే ఇక్కడ వచ్చింది అనమాట. ఓకే, అండ్ అలానే నెక్స్ట్ 30 డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్. అంటే ఫంక్షన్ ఆఫ్ ఎక్స్, జే ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అనమాట, రెండు ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అని మేము చెప్పడం. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఎలా స్ప్లిట్ చేసుకోవచ్చు అనమాట మనం. ఎలా అంటే డెరివేటివ్ ఆఫ్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డి బై డిఎక్స్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్, ఇలా స్ప్లిట్ చేసుకోవచ్చు. అది దాని అర్థం. అర్థమైందా? అండ్ తర్వాత 31st ఈ లాస్ట్ రెండు ఫార్ములాలు, డెరివేటివ్ ఆఫ్ యువి అండ్ మన లాస్ట్ ఫార్ములా డెరివేటివ్ ఆఫ్ యూ బై వి. ఈ రెండు ఫార్ములాస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఖచ్చితంగా చాలా వాటిలో యూజ్ అవుతాయి. అండ్ దీనికి ఖచ్చితంగా దీని అప్లికేషన్ నేను ఎక్కువ సమస్య చెప్తాను, కంగారు పడద్దు, సరేనా? సరే, సో డెరివేటివ్ ఆఫ్ యువి ఆన్సర్ ఏమవుతుందంటే యూ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ వి ప్లస్ వి ఇంటూ డెరివేటివ్ ఆఫ్ యూ. ఇది మీకు యువి ఫార్ములా.
అండ్ యూ బై వి ఫార్ములా ఏమవుతుందంటే బై వి స్క్వేర్ వి ఇంటూ డెరివేటివ్ ఆఫ్ యూ మైనస్ యూ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ వి. ఇప్పటికి ఇది రాసుకోండి. నేను మీకు ఇది అప్లికేషన్ చెప్పే టైంలో అంటే సమ్స్ ఎగ్జాంపుల్స్ చెప్పే టైంలో మీకు ఇంకా ఎక్కువ యూజ్ అవుతుంది. ఆర్ ఎల్స్ ఎందుకు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూసేద్దాం లేదంటే, సో దట్ మీకు హాయిగా ఉంటుంది, మీకు కూడా అర్థమైందిరా ఈ 40 minutesలో అని. సో వినండి, డెరివేటివ్ ఆఫ్ ఇప్పుడు యూవీ ఉంది కదా, యూవీకి ఎగ్జాంపుల్ ఏం చెప్తా అంటే నేను dx ఆఫ్ sin x ఇంటూ కాస్ ఎక్స్. ఒక క్వశ్చన్ ఇలా ఉంది, డెరివేటివ్ ఆఫ్ sin x ఇంటూ కాస్ ఎక్స్. ఇది మనకి ఎలా కనిపిస్తుంది? యూవీ రూలేనా, యూ ఇంటూ వి. ఓకే, యూవీ రూల్. ఇప్పుడు చూడండి ఎలా చేస్తాను యూవీ రూల్ని. సో యూ ఇంటూ యూ అంటే ఇక్కడ sin x అనుకోండి, వి అంటే ఇక్కడ కాస్ ఎక్స్. సో యూ ఇంటూ అంటే sin x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ కాస్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ sin x. ఇదేనా? సో sin x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ కాస్ ఎక్స్ అంటే ఆన్సర్ ఏంటి? మైనస్ sin x. సో sin x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ కాస్ ఎక్స్ అంటే మైనస్ sin x ప్లస్ కాస్ ఎక్స్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ sin x అంటే ఆన్సర్ ఏంటి? కాస్ ఎక్స్. అర్థమైందా? సో sin x ఇంటూ మైనస్ sin x అంటే మైనస్ sin x స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్. అర్థమైందా? సో ఇప్పుడు ఈ ఫార్ములా ఎక్కడైనా మీరు ట్రిగ్నోమెట్రీ చదివారని అనుకుంటున్నాను. కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఆన్సర్ ఏంటి? యా, కాస్ 2x. సో దీని ఆన్సర్ ఏమవుతుంది? కాస్ 2x. ఇది ఎవరికైనా అర్థం కాకపోతే యూ కెన్ జస్ట్ ఇగ్నోర్ ఇట్. ఎందుకంటే ట్రిగ్నోమెట్రీ వచ్చినోడు ఇది వచ్చు, లేనోడు ఏం చేస్తాడు ఇక్కడ వరకు అర్థం అవుతుంది వాడికి. ఓకే, సో డెరివేటివ్ ఆఫ్ sin x ఇంటూ కాస్ ఎక్స్ అంటే ఆన్సర్ ఏమవుతుంది? మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్. అర్థమైందా? సో ఇది మనకి యూవీ రూల్ కి అప్లికేషన్ పార్ట్. సో ఇక్కడ వరకు ఒకసారి మొత్తం అంతా రివైజ్ చేసుకొని ఇప్పటి వరకు చెప్పింది. అండ్ ఎవరికి ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయండి. ఓకే, ఒక 10 minutes పాటు మొత్తం పాజ్ చేసేసి నేను నెక్స్ట్ ఇంక సమ్ స్టార్ట్ చేస్తా. మొత్తం పాజ్ చేసి ఒకసారి ఫస్ట్ వీడియో అంతా మళ్ళీ చూడండి. ఎవరైనా అర్థమయ్యే ఉంటుంది, ఫార్ములాసే కదా. ఒకసారి ఫార్ములాస్ అన్ని చదువుకోండి. ఫార్ములాస్ చదివిన తర్వాత మళ్ళీ అప్లై చేసి చూడండి వీడియో. అండ్ ఇప్పుడు చెప్పే సమ్స్ దగ్గర నేను ఒక 20-30 సమ్స్ మినిమం చెప్తాను. ఓకేనా? సో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఈ 2 hours వీడియో చూస్తే చాలు, మీకు ఖచ్చితంగా వస్తాయి మార్క్స్, మంచి మార్క్స్ వస్తాయి. నియర్లీ 20 మార్క్స్ అని నేను చెప్పా కదా 3 videosలో. ఈ వీడియో నుంచి మీకు మొత్తం బేసిక్ అయిపోతుంది. నెక్స్ట్ వీడియోస్లో మీకు ఇంకా వస్తూ ఉంటాయి అన్నమాట. అర్థమైందా? ఓకే, సో ఫాస్ట్గా చూసేయండి.